हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल इस्मार्ट ऑल इन वन तेलुगु ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే ఆనియన్ పకోడీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా బీన్స్ తో పకోడీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వాటి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మనం బీన్స్ ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి వీడియో క్లిప్ లో చూపిస్తున్నాం కదా, అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము. అందులో కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఈ వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా వాటర్ బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఇందులో వేసి కొంచెం ఉడకనివ్వాలి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతాయి. చూడండి ఇవి బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి బీన్స్ని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఈ బీన్స్లో 1 కప్ శనగపిండి, హాఫ్ కప్పు బీప్ పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాము. చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. జీరా పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటాయి పకోడీ కూడా. మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ చల్లుకొని మిశ్రమాన్ని కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ బీన్స్ ఉడకపెట్టుకుంటాం కదా, అందులో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ సరిపోతాయి. మీకు సరిపోకపోతే కొంచెం వాటర్ చల్లుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసేసుకున్నాం కదా, ఆ ఆయిల్లో వేసేసుకోవాలి ఈ బీన్స్ని. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో చక్కగా స్నాక్ ఐటెం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. అంటే బీన్స్ తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. అసలు బీన్స్లా అనిపించవు. పకోడీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి స్నాక్ అనే కాకుండా మనం ఏదైనా రసం అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి ఇవి గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం మనం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీన్స్ పకోడీ రెడీ. ఇవి రొటీన్గా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.